మన దేశంలో మూఢనమ్మకాలు ఎక్కువ. ముఖ్యంగా ఈ బాబాలు, అలాగే ఈ ముల్లాలు, ఈ పాస్టర్ల పేరుతో చాలామంది అయితే మూఢనమ్మకాలతో మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ప్రజలు మోసపోతూనే ఉన్నారు భారతదేశంలో. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు చైనాలో కూడా ఇలాంటి మూఢనమ్మకమే ఒకటొచ్చింది. అయితే అది ఎంత పెద్దగా ఉందంటే చాలామంది చదువుకున్నోళ్ళు, ఎడ్యుకేషన్ పర్సన్స్ అఫీషియల్‌గా ఆ మూఢనమ్మకాన్ని నమ్మి కొన్ని కోట్లు వెచ్చించేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ఈ కామర్సు అలాగే మరికొన్ని వ్యాపార సంస్థలు కలిసి కొన్ని వేల కోట్లు సంపాదించేస్తున్నాయి. ఇంతకీ ఏంటి అంటే బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి మట్టి, ఆ బ్యాంక్ చుట్టుపక్కల ఉన్నటువంటి మట్టి అంటది. ఆ మట్టిని కొంటున్నారు. అది కొంటే గనక బాగా ధనవంతులు అవ్వచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు, ఎటువంటి కష్టాలు ఉండవు అని ఎవరో ఒక మూఢనమ్మకాన్ని క్రియేట్ చేశారు. అది ఇప్పుడు వైరల్‌గా మారింది. దీని మీద ఎంతగా వైరల్‌గా మారిందంటే చైనా ప్రభుత్వం దీని మీద నిషేధం విధించేంత, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఇది పెద్దగా వైరల్ అయితే చైనా ప్రభుత్వమే స్పందించి దీని మీద నిషేధం విధించినా కూడా ఈ కామర్స్‌లో ఇప్పటికీ కూడా అక్కడ మట్టిని కొంటున్నారట. ఏ బ్యాంకులు అంటే చైనాలోని బ్యాంక్ ఆఫ్ చైనా, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, అగ్రికల్చర్ బ్యాంక్ చైనా, చైనా కన్స్ట్రక్షన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ కమ్యూనికేషన్ వంటి ప్రముఖ బ్యాంకుల ప్రాంగణాల్లో తవ్వి తీసిన మట్టి, లాబీల్లోని పూల కుండీల్లో నుంచి సేకరించిన మట్టిని ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. వీటి ధర 24 యువాన్స్ అంటే రూ. 288 నుంచి 888 యువాన్స్ అంటే 10,000 వరకు ఉంటుంది. కొన్ని ఈ కామర్స్ సంస్థలు తమ వద్ద కొన్న మట్టితో 100% ధనవంతులు అవుతారని ప్రచారం చేసుకున్నాయి. మరికొన్ని సంస్థలు కస్టమర్లకు నమ్మకం కలిగించేందుకు బ్యాంకుల్లో మట్టిని తవ్వి తీస్తున్న వీడియోలను అప్లోడ్ చేశాయి. మట్టిని కొని పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని, తొందరగా ధనవంతులు కావచ్చని ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఈ బ్యాంక్ సాయిల్ వ్యవహారం అక్కడ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొందరు నిజమనుకుని మట్టిని కొనుగోలు చేస్తుంటే మరికొందరు మూఢనమ్మకాలంటూ కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా సరే కొంతమంది ప్రభుత్వ ఆస్తులనైతే ఈ విధంగా పాడు చేస్తున్నారంటూ మరికొంతమంది అయితే నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు అక్కడ కొన్ని వందల కోట్ల వ్యాపారం అయితే ఈ మట్టి విషయంలో జరుగుతోంది.